బయోడైవర్సిటీ అంటే నేచర్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఈ మొక్కలు ప్రాధాన్యతగా తీసుకుని ఈ మొక్కల ఆధారంగానే ఈ భూమి, నీరు, వాయువు, ఈ శబ్దము, ఆకాశము, ఈ 5 ఎలిమెంట్స్ అనేవి సస్యశ్యామలంగా రావడానికి రైతులకు కానీ పర్యావరణానికి కానీ, అంటే ప్రపంచానికి 2 ముప్పులు ఉంటాయి, ఆకలి, పర్యావరణం, నిన్న ఇవాళ రేపు. వాటికి ఈ బయోడైవర్సిటీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి ఏ అయితే వానపాముల దగ్గర నుంచి ఈ భూమిలో ఉన్న ఆహారానికి కావాల్సిన అన్నీ భూమిలో ఉన్నాయి, కానీ అవి తీసుకోవాలంటే హ్యూమస్ ఫామ్ కావాలి. హ్యూమస్ కన్వర్ట్స్ మనకి ఏ విధంగా వీటు, ప్యాడీ, మాస్క్ తీసి వంట వండితేనే ఉపయోగపడతాయి. అట్లా వంట వండటానికి హ్యూమస్ వస్తుంది. అండ్ మైక్రోబ్స్, ఈ మైక్రోబ్స్ ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఇవి ఏమైనాయి అంటే 1958 వరకు ఇవి మనకి సమృద్ధిగా ప్రపంచం అంతా బాగున్నాయి. ఎప్పుడైతే గ్రీన్ రివల్యూషన్ అని అనుకున్నామో అప్పుడేమొచ్చింది, ఈ పంటలు అధిక దిగుబడి రావడానికి 2 పంటలని తీసుకున్నాం. అప్పటి నుంచి ఏదైతే ఆవుల నుంచి, గేదెల నుంచి, ఎద్దుల నుంచి వచ్చే మెన్యూరు దాన్ని కాకుండా ఈ పెస్టిసైడ్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ హ్యూజ్ అమౌంట్లో అవి రావడం, అప్పటితో మనం కాలువల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు దోచులతో తాగే రోజు పోయి ఈరోజు ఈ కాలువలు, దోశల నీళ్లు చూడాలంటేనే భయంకరం, విషపూరితమైనవి. ఎందుకని, ఎప్పుడైతే పెస్టిసైడ్స్ గాలి, వాయువుని పూర్తిగా కాలుష్యం చేసింది, దానంటే నీటిని కాలుష్యం చేసింది, అట్లాగే భూమిని కాలుష్యం చేసింది. దీంతో ఏమైంది, విషవేష్ సర్కిల్లోకి వెళ్ళిపోయాం. 15 బస్తాలు పండించేది ఇప్పుడు 30 బస్తాలు పండించామే, కానీ అప్పుడు అమృతంగా వచ్చేది ఇప్పుడు ఏమైంది, విషతుల్యమైంది. ఈ బయోడైవర్సిటీ ఏ విధంగా అనే దాంట్లో అప్పుడు ఎలుకలు ఉండేవి, కప్పలు ఉండేవి, ఇన్సెక్ట్స్ ఉండేవి, పాములు ఉండేవి, నెమళ్ళు ఉండేవి. దానికి తగ్గట్టుగా ఆ నేచర్, మన మేల్ ఫీమేల్ ఏ విధంగా బ్యాలెన్స్ ఉంటుందో నేచర్ ప్రొవైడెడ్. మనం ఏం చేసాం, ఈ పట్టణాభివృద్ధి అంటూ ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ వేసినాక ఇవి అంతరించిపోవటం మొదలుపెట్టినాయి. పక్షులు, పశువులు, అనేక పక్షులు ఫ్రెండ్లీ, ఫార్మర్ ఫ్రెండ్లీ వానపాముల దగ్గర నుంచి ఈ ఇన్సెక్ట్స్, పిచ్చుకల దగ్గర నుంచి ఇవన్నీ చాలా అవసరం. ఇవన్నీ కూడా పూర్తిగా పోనీ. ఇవి పోవటంతో మనం ఈ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మన చేతుల్లోకి నుంచి జారిపోయినట్టే. ఈరోజు తిరిగి ఈ భూమిని సస్యశ్యామలంగా తిరిగి తీసుకురావాలంటే యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పిందంటే, ఎక్కడైతే ఈ వ్యవసాయం జరుగుతుందో, ఈ ప్లాంటేషన్ జరుగుతుందో అక్కడ 98.8% పూర్తిగా ఆర్సెనిక్స్, లెడ్, పాదరసం, ఈ పాయిజనస్ మెటల్స్ వచ్చేసినాయి. అంటే మనం తీసుకునే ఆహారంలో ఈ 3 ఆర్సెనిక్స్, లెడ్, పాదరసం వస్తుంది. అంటే వీఆర్ ఈటింగ్ నథింగ్ బట్ పాయిజనస్. మన అమృత ఆహారం నుంచి విషపూరిత ఆహారంలోకి రావడానికి ఈరోజు శక్తి లేదు. 20 కేజీలు మోసి నడవాలంటే ఈరోజు ఎవరికి లేదు. అంటే మనం తీసుకున్న ఆహారంలో ఎంత తేడా వస్తుందంటే, మనం పంచర్ టైర్స్ లాగా బీపీలు, డయాబెటీస్ ఒక్కటని కాదు, అనేక అనారోగ్యాలతో మనం తెలుసుకున్నది ఏంటంటే, ఈ బయోడైవర్సిటీ అనేది పూర్తిగా మనం వినాశనం చేసాము. దాన్ని తిరిగి ఇంటర్నేషనల్ 1972లో మన అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ రియాద్ అక్కడికి వెళ్ళి అప్పుడే మొదలుపెట్టారు ఈ మూమెంటు. మన ఇండియాలో 2% జీడిపి తీసుకుని ఈ బయోడైవర్సిటీ, దీనికి అప్పుడు కోప్ 11, మోప్ 11 అనే దాంట్లో పర్యావరణానికి ఖర్చు పెడతాం అని పెట్టుకున్నారు. చూడండి, ఈరోజు 1,00,000 కోట్లు పర్యావరణానికి అలాట్ చేసి అది వేరే దానికి డైవర్ట్ చేశారు. సుప్రీంకోర్టు చాలా పెద్ద ఎత్తున దాని మీద తీసుకుంది. అట్లాగే మీకు మైన్స్, కోల్ మైన్స్ కానీ, ఈ అదర్ ఐరన్ ఓరు, ఈ మైన్స్ వాళ్ళు దే కలెక్ట్ సో మచ్ అమౌంట్ ఫర్ పర్యావరణాని కోసం. ఆ కలెక్ట్ చేసేది దే ఆర్ నాట్ స్పెండింగ్ మనీ. అట్లాగే మనం ఈ ల్యాండ్ సీలింగ్ అనేది మనం తీసుకొచ్చి ఇప్పుడు విలేజెస్లో 70% పాపులేషన్ ఉండే విలేజెస్లో మనం ఈరోజు ఏమైందంటే, ఎందుకు పనికిరాని వాళ్ళు మిగిలిపోయారు. వ్యవసాయానికి చదువుకున్న వాళ్ళు మనం లేకుండా చేశాం. 18 ఎకరాల నుంచి 2 ఎకరాల వరకు తీసుకొచ్చాం. ఏంటి, 2 తరాలకి. వాళ్ళకి ఏ విధంగా టెక్నాలజీ దే కెన్ టేక్. ఈరోజు మనం చూడవలసింది ఏంటంటే, మన పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్లో చాలా మార్పు రావాలి. ఇప్పుడు ఉందనుకోండి, చెట్లు పెట్టినవాడు రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్లో అసెట్ వాల్యూగా తీసుకుని చెట్టు
₹1000 వేసి 20 చెట్లు ఉంటే ఎకరానికి 20,000 దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అసెట్ వాల్యూ వేస్తున్నారు. అదే ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంక్స్ దే కన్సిడర్స్ యాజ్ అసెట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 40 సంవత్సరాల క్రితం మా బ్రదర్ కజిన్ బసుపూర్ణి గారు 70 ఎకరాలు 60 సంవత్సరాల మొక్కల్ని ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంత పడుతుందని మొత్తం నరికేశారు. నరికేసి 6 నెలల తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టారు. ఎందుకని, ఈ చెట్లు ఉంటే ఈ చెట్లకి ఆ వాల్యూ వేసేది రిజిస్ట్రేషన్ వాల్యూ అంత అధికంగా ఉంది. అంటే మనం 40 సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటున్న ఇట్లాంటి విషయాలు ఈరోజు కూడా చెట్టు వాల్యూ చెప్పినట్టయితే యాజ్ పర్ యునైటెడ్ నేషన్స్ ఈపీ 55 years old tree 5.6 crore. అంటే 5.6 crore రూపీస్ ఉంటే మనం రోడ్లు వైడనింగ్లో ₹10,000 మన చెట్టు నరికేస్తున్నాం. ₹10,000 ఏంటి, వుడ్ వాల్యూ కోసం. కానీ 55 years old ట్రీ అది 5.6 crore వాల్యూ ఉందని మనం ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ప్రభుత్వం దీని మీద ఆ వాల్యూ ఇవ్వనంత కాలం ఈరోజు రైతు చావటానికి కారణం ఏంటంటే, ఈ ఆత్మహత్యల కారణం ఏంటంటే మనం దానికి వాల్యూ ఇవ్వకుండా ఆ హెర్బ్స్ అనేది ఈరోజు ప్రపంచం అంతా ఈ హెర్బల్ మీద ఈ అలోపతి ఎంత దుష్ప్రచారం వచ్చిందంటే, ఎంత దుష్ఫలితాలు తీసుకొచ్చిందంటే, ఒక ఆర్గాన్కి మందు వేస్తే హార్ట్కి వేస్తే 4-5 ఆర్గాన్స్ టప్ అంటున్నాయి ఈ టైప్ ఆఫ్ మెడిసిన్స్. అందువలన ఈ హెర్బ్స్ అనేది హెర్బ్స్ మీదకి వెళ్ళాలని ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఆ హెర్బ్స్ మన ఇండియాలోనే చాలా అద్భుతమైన కల్టివేషన్ చేయడానికి మన దగ్గర ఉన్నాయి. వీటిని సపోర్ట్ చేసినట్టయితే రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. దానికి అంత విలువ ఉంది. మనం కొబ్బరి బళ్ళం ₹5 అంటే అక్కడ బేరం, అక్కడ వాల్యూ మనం దాని దగ్గర. అదే పెప్సీ కోక్ అంటే ₹200 5 స్టార్లో ఎవరు అడగకుండా తీసుకుంటున్నారు. అట్లాగే ఫుడ్ కూడా మనం ఏదైతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ దీనికి ఎక్కువ ఇవ్వకుండా ప్రాధాన్యత మనం నాన్ వెజిటేరియన్ అని, లేకపోతే బర్గర్స్ అని, లేకపోతే పిజ్జాలని, ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ వెళ్ళి రైతుకి ఎలా అన్యాయం చేసామంటే మన ఆరోగ్యం పోగొట్టుకున్నాం. అంటే మనం కూర్చున్న కొమ్మని మనం నరుక్కుంటున్నాం. మనం కూర్చున్న కుర్చీ కింద కుంపటి రాసుకుంటే మనకు తెలియట్లేదు. ఈ బయోడైవర్సిటీ అనేది ఎంతవరకు వచ్చిందంటే మన చేతిలో చివరి తాడు వెళ్ళిపోయేటట్టు వచ్చింది, అంటే చంతాడు. ఇలాంటి స్థితి నుంచి బయటికి రావాలంటే ప్రగతి దీనికోసమే 1994లో ఇక్కడికి వచ్చి నో గో ఏరియా అనే దాంట్లో మనం ఇట్లాంటి మొక్కలు, నో గో ఏరియా అంటే తెలుసు కదా మీకు, తొండలు కూడా గుడ్డులు పెట్టని ప్రదేశం, అలాంటి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఎందుకు పనికిరాని భూములను దాన్ని ఈరోజు కూడా ఒక కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ మనం ఆర్గానిక్ అంటే 70 ఆవులను పెట్టుకుని ఆవులతో మనం చేసే ఏదైతే ఉందో దాంట్లో నుంచి హ్యూమస్ వస్తుంది. ఈరోజు మనకి ప్రపంచం ఇప్పుడు చెప్పింది, కానీ మన సంస్కృతిలోనే ఒక శివుని ఫ్యామిలీ తీసుకుంటే శివుడికి ఏముంది, మెళ్ళలో పాములు ఉన్నాయి, చేతులు. ఆ వాహనం ఏంటి, ఎద్దు. అమ్మవారికి ఏంటి, పులి. పెద్ద కొడుకు ఏంటి, గణపతికి ఎలుక. ఈయనకేంటి, కుమారస్వామికి నెమలి. ఇవన్నీ కలిసి ఎలా ఉంటాయండి? ఈ కలిసి ఉండటమే బయోడైవర్సిటీ. ఇంతకంటే మనం వీటిలో దేన్ని కూడా మనం ఎలుకుంటేనే మనకి ఈ పర్యావరణాన్ని రక్షించడానికి అనేక రకాలుగా ఎలుగు పనిచేస్తుంది. అట్లాగే పాము కూడా అలాగే. కానీ ఇవన్నీ సమతుల్యం చేసుకోవడానికి సృష్టిలో ఆల్రెడీ ఉంది. దాన్ని మనం అనవసరమైన ఈ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పట్టణాభివృద్ధి అంటూ మనం వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళి మన రైట్స్ లేవు వాటిని పోగొట్టి మనం నివసించడానికి. వాటితో సహజీవనం అంటే లివ్ అండ్ లెట్ లివ్ అనే కాన్సెప్టే ది బయోడైవర్సిటీ. ఇలాంటి కాన్సెప్ట్ని మనం వదిలేసి 85% పాపులేషను విలేజెస్లో ఉన్నది. ఈరోజు సిటీస్కి 2050 కల్లా 85% సిటీస్లోకి వస్తుంది. సిటీస్లో బిఫోర్ ఇండిపెండెన్స్ 35% గ్రీనరీ ఉండేది, ఈరోజు 4.5%కి వచ్చింది. ఈ 4.5% ఈ 80% పాపులేషను విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఇంకా మీరు ఇంకేం ఉండదు. ఇక్కడ కాంక్రీట్ జంగిల్ ఆల్రెడీ ఉన్నదాన్ని ఈ విషపూరితమైన ఈ వాతావరణాలన్నీ మనని ధ్వంసం చేస్తాయి. అందువలన మేము ప్రగతి ఏం చేస్తుందంటే స్క్వేర్ ఫీట్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హ్యాంగింగ్ గార్డెనింగ్, రూఫ్ గార్డెనింగ్ అండ్ ఆల్సో పాట్ గార్డెనింగ్ అనే కాన్సెప్ట్లో నో వన్ షుడ్ సే నాకు ప్లేస్ లేదు అని చెప్పకుండా మనం ఎక్కడైనా సరే
ఏ కాస్త దాంట్లో అయినా సరే ఆ మొక్కలను పెంచే పరిస్థితి తీసుకొస్తాం. దాంట్లో కూడా మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసే 1 బిలియన్ సీడ్ పర్ డే హెర్బల్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్లో 800 వెరైటీస్, వీటిని మనం చక్కగా అందరికీ అందజేస్తూ ఇది కానీ స్ప్రెడ్ అయిందంటే మీకు ఆయుర్వేద, న్యాచురోపతి, యునాని, ఇవన్నీ కూడా హోమియోపతి, ఇవన్నీ వాడేది వాటి నుంచే. ఆ మొక్కలు మనం ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ అనే కాన్సెప్ట్లో మనం వెళ్ళగలిగితే ఈరోజు రైతు రారాజు అవుతాడు, స్వకళ్యాణం విశ్వ కళ్యాణం జరుగుతుంది. ఇంతకంటే భారతదేశం మేలుకుని అంటే ఎవరు మేల్కోవటం అంటే ప్రభుత్వం చేస్తేనే ఆ గైడ్లైన్స్ ఇట్లాంటి పాలసీస్ నేను చెప్పాను కదా. ఆ చెట్టు 5.6 crores వాల్యూది రోడ్ వైడనింగ్లో 10,000 రూపీస్కి వుడ్ వాల్యూ కింద మనం నరికేసి ఇచ్చేస్తున్నామంటే ఇంతకంటే దారుణం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ 55 years old అన్నీ మనం ఈ మధ్యలో నరికినవన్నీ కూడా 100 years మినిమం 100 years ఓల్డ్ ట్రీస్. ఈ చెవళ్ళ రోడ్ కానీ, శంకరపల్లి రోడ్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఎక్కడైనా స్టేట్ హైవేస్ కానీ ఇవన్నీ పూర్వీకులు అలాంటి చెట్లు వేశారు. పంచభూతాలంటే ఏ భూతానికి ఏ చెట్టు, ఏ నక్షత్రానికి ఏ చెట్టు, ఏ రాశికి ఏ చెట్టు, ఏ ఋషికి ఏ చెట్టు, ఇవన్నీ కూడా అత్యద్భుతమైన ఔషధి గుణాలు ఉన్నాయని ఈ సమిధులు అనే పేరుతో మనం యజ్ఞయాగాదులకి ఇవన్నీ ఉపయోగిస్తున్నామని, పూజలో పూలు, ఆకులు, ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టేయని కూడా మన కోసమే కానీ భగవంతుడి కోసం కాదు. ఇది రిలీజియన్గా తీసుకోవద్దు. చెట్లు పెంపకం అనేది ఆ రోజుల్లో ఇట్లా దేవుడికి ఈ చెట్టు అని పెడితే నరకరు, దీన్ని రక్షిస్తారు, దీంట్లో మెడిసిన్ వాల్యూ ఉందంటే మెడిసిన్గా వాడుకుంటే చెట్లు పెరుగుతాయి. అట్లాగే మీరు రివర్సు ఇవన్నీ కూడా కాలుష్యం ఎందుకు అవుతున్నాయి అంటే రూట్ జోన్ ప్లాంటేషన్ అనేది ఎక్కడైతే రెయిన్ ఫాల్స్ ఉన్నాయో అక్కడ రూట్ జోన్ ప్లాంటేషన్ అంటే మీరు చూడండి ఇప్పటికైనా సరే అక్కడక్కడ మీకు క్రీక్లమ్మట కనిపించేది ఏది త్రిఫల, దశమూల ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఒక చండ్ర మీకు ఎలాంటిదంటే దాన్ని వాటర్ ప్యూరిఫై చేయటంలో అత్యద్భుతం. అట్లాగే ఆమ్ల ఇవి మనం చెరువుల్లో తాగడానికి ఈ మధ్యలో 2 కట్టెలుగా పెడతాం. అంటే చండ్ర, అకేషియా కెటాచు, దాన్ని కదిరా అంటారు. అట్లాగే ఆమ్ల, ఈ 2 కట్టెలు పెట్టినప్పుడు వాటర్ ప్యూరిఫై అవుతాయి. ఇట్లాంటి యొక్క సంస్కృతి మనం వదిలేసుకుని జపాన్ వాళ్ళు, జర్మన్ అంటూ, టోక్యో అంటూ వాళ్ళందరిని పట్టుకుని ఏదో గంగని ప్యూరిఫై చేద్దామని, మనం హుస్సేన్ సాగర్ని ప్యూరిఫై చేద్దామని వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ, నీళ్ళ పాలు చేస్తున్నాం. మనం చేయాల్సింది మన ఏదైతే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, పూరి 7 మన స్మరణ ఎందుకు చేసుకున్నారంటే ఇట్లాంటి బయోడైవర్సిటీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా అరణ్యాలను పోషించారు, ఏ విధమైన పట్టణాలు రోడ్లకి ప్లాంట్స్ ఏంటి, ఇదంతా కూడా అద్భుతమైన టెక్నాలజీ ఈరోజు ప్రపంచంలో భవిష్యత్తులో కూడా రానిది వాళ్ళు చేశారు. దాని యొక్క సంస్కృతిని మనం తీసుకోవాలి. ఈరోజు ఏమైందంటే ఏదో ఈ పేర్లు స్మరిస్తే ఏదో పాపాలు పోతాయని స్మరిస్తే కాదు, దాంట్లో ఉన్న ఏ విధం చేశారు వాటి యొక్క వృత్తాంతం తెలుసుకోవాలి, పట్టణాలు ఎలా పరిపాలించారో తెలుసుకోవాలి. దాని విద్య మనం ఈ రిలీజియన్ అనే పేరుతో స్కూల్స్లో మనం తీసేయటం మొట్టమొదటి దారుణ హత్య జరిగింది. అలాంటిది ఈరోజు మనం ప్రపంచానికి మనం దిక్సూచిగా ఉండవలసిన వాళ్ళు మనం ఒక బౌల్ ఎట్లాంటిది బంగారు పాత్ర తీసుకుని దాంట్లో కంతలు పెట్టి మనం నిలబడింది ఒక బంగారు కొండ మీద, వజ్ర వైడూర్యాల కొండ మీద. మనం ఇంటింటా వెళ్ళి బెగ్గింగ్ ప్రదేశానికి వెళ్ళి మన చేయి పెట్టి కింద నీకు వజ్రం దొరుకుతుంది తీసుకోవాలంటే లేదు నాకు అలవాటైపోయింది ఇప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఆ విధంగా వృధా చేసుకుంటూ మన డబ్బు, మన సంపత్తి, మన మినరల్స్ ఇవన్నీ మనం సరిగ్గా చేసుకోకుండా ఈరోజు చేసుకున్న ఈ దుస్థితి నుంచి ఇది జరిగింది కూడా ఈ తరం అంటే మా తరమే. ఈ తరం చేసిన చెడు టెక్నాలజీ అంటూ ఇట్లా పైకి తీసుకెళ్ళి ఈ ప్రకృతితో ముడిపెట్టుకోవాల్సింది ప్రకృతిని ఇట్లా డిస్కనెక్ట్ చేసుకోవడం వలన ఇట్లాంటి దుస్థితి దుర్గతి వచ్చింది. దీన్ని మనం తిరిగి రావాలంటే ఈ తరం వాళ్ళే, లేకపోతే నెక్స్ట్ తరం వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకి ఈరోజు పాలు ఎక్కడ వస్తున్నాయి అంటే మా వాచ్మెన్ అంటారు, బియ్యం ఎక్కడ వస్తున్నాయి అంటే మిషన్లు అంటారు. ఈ తరం వాళ్ళకి ఈ సంస్కృతి మనం చేసిన స్కూల్లో మన భారతీయ సంస్కృతిని తీసేయటం వలన వచ్చిన అనర్థం నెక్స్ట్ జనరేషన్ మన జనరేషన్ ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ తెలియదు. పిల్లలకి చూపించాలంటే ఇలాంటి ప్రగతి లాంటివి మనం అక్కడక్కడ మోడల్స్ ప్రతి టౌన్లో, ప్రతి సిటీలోనూ, ప్రతి విలేజ్లోనూ ఇలా తీసుకొస్తే వాళ్ళకి తెలుస్తుంది వీటికి ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి, ఎలా చేసుకోవాలి. బయోడైవర్సిటీ ఈజ్ ఓన్లీ ఆన్సర్ టుడే ప్రభుత్వాలకే అసలు బయోడైవర్సిటీ అంటే టూరిజం డిపార్ట్మెంట్ అడుగుతుంది. మా బయోడైవర్సిటీ అనేది మాకు తెలియదు,
దాంట్లో ఇంతవరకు మనం 2012లో చేసి ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ అంటది అసలు బయోడైవర్సిటీ అంటే మాకు తెలియదు, మాకు పార్క్ అనేది బయోడైవర్సిటీ పార్కు, దాంట్లో దే సింప్లీ సెడ్ బీయింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లెవెల్లో వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే మనం ఇంత పెద్ద ప్రకృతిని సంరక్షించుకోవడంలో మనం ఈ విధంగా ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, మన దుస్థితి కారణం ఏంటంటే ఏదైతే ప్రకృతితో సహజీవనం నడిచేదాన్ని డిస్కనెక్ట్ చేసుకోవటం, తిరిగి మళ్ళా తీసుకురావడంలో చాలా అద్భుతమైన సేవలు ఇక్కడ ప్రగతి జరుగుతున్నాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎట్లా మెన్యూ చేయాలి, ఏ టూల్స్ వాడాలి, ఏ కట్టర్స్ వాడాలి, ఏ సిజర్స్ వాడాలి, ఈ ప్లాంటేషన్ చేసుకోవడానికి దీన్ని ఎలా నర్సరీ చేసుకోవచ్చు, ఎలా ప్రతి ఎకరం ప్లాంటేషన్ చేసుకోవడంలో ఈ హెర్బల్ ఇప్పుడు వాడే దాంట్లో మనం పూర్వీకుల నుంచి వాడుతుంది అగస్త్య ఉంది, దాన్ని పోయాం, పునర్నవ ఉంది, అలా కానీ నిన్న మొన్న ఇప్పుడు కూడా వాడుతుంది మన ములగ ఉంది. ములగ కూడా ఆ లీఫ్ మీరు చూడండి, అది మనం ఉన్న హెర్బల్స్లో లాస్ట్ నెంబర్లో ఉంటుంది. దానికి ప్రపంచం అంతా ఈరోజు ఆ మునగ ఆకు కోసం ఎంత ఎకరానికి ₹1,00,000 పైన వస్తుంది ఆ ఆకుతో. మీరు ఇట్లాంటి కంటే అద్భుతమైనవి ఉన్నాయి, వీటిని మనం తీసుకుని ఇప్పుడు ముందుకు వెళ్ళగలిగితే ఈ చార్టెడ్ ఫ్లైట్స్ మనం ఫార్మర్స్ చార్టెడ్ ఫ్లైట్స్ పెట్టి ఇక్కడ గ్రోత్ ఏవైతే ఉన్నాయో లైక్ శాండిల్వుడ్, మన శాండిల్వుడ్ మన చేయనీయలేదు. ఆస్ట్రేలియాలో ఒక్కడు ఒక కంపెనీ పెట్టి 12,500 crores ఈజ్ గెటింగ్ ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ ట్యాక్సెస్. మన ఇండియన్ శాండిల్వుడ్ అని అమ్ముకుంటున్నాడు. అంటే మన ఇండియాలో శాండిల్వుడ్కి మనం అట్లా ఎవడైనా పట్టుకుని వేస్తాడంటే వాడికి ఉరి బిగించేస్తాం, వాడి చేతులు నరికేస్తాం. అసలు ఇది ఎక్కడ సంస్కృతి అండి? ఫారెస్ట్లో లేవు, ఇక్కడ ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన పరిపాలనలో పెట్టింది. వాడు ఒక్కడొచ్చి ఊరంతా దేశం అంతా పరిపాలించడానికి వాడు కంట్రోల్స్ కోసం ఏదో పెట్టుకున్నాడు. టుడే వీ హ్యావ్ టు చేంజ్, రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ద పాలసీస్ అండ్ ఆల్సో ఇన్ ద ప్లానింగ్. ఈ క్రాప్ వేయాలి, ఈ క్రాప్కి ఇది మద్దతు. ప్రతి దాంట్లోనూ రైతు అంటే అసలు వాడికి ఊరికే వాడికి నేను బ్యాంకులో డిపాజిట్ చేస్తాను, నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఓట్ బ్యాంకింగ్ కోసం ఏదేదో మాట్లాడే ఈ పథకాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా దారుణమైంది. రైతుకి కనెక్టెడ్ ఉంటేనే ఈ పథకాలు. నూర్పుడికి మనుషులు రారు, కోతలకి మనుషులు రారు. ఈ పథకం అనే పేరు చేత మనం ఏం చేస్తున్నామంటే ఇదంతా చెప్పేది ప్రాక్టికల్గా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది బీదవారు వీళ్ళ మీద వాళ్ళకి చేయవలసింది ఏంటంటే, నువ్వు చేపలు రోజు ఇచ్చే బదులు చేపలు ఏ విధంగా చేసుకోవాలి, పండించుకోవాలి అనేది చూపించాలి. చేపలు పట్టుకోవడానికి కర్రలు ఉంటాయి, కర్రలు చేసేది చెప్పాలి. కానీ ఇట్లాంటిది ఈ విధంగా ఫ్రీగా ఇస్తే వాళ్ళకి రైస్ ఇవ్వటం దారుణమైంది. రైస్ ఇవ్వటం అనేది దారుణం. అది రైస్లో గ్లూకోజు అది శక్తినిచ్చేది కాదు, ఎప్పుడో పండుగలకు ఎప్పుడో వాడుకోవాల్సిన రైసు వీటు. శక్తినిచ్చేది మన సిరుధాన్యాలు, ఇప్పుడు మన నవధాన్యాలు అంటే మనం ఏదో నవగ్రహాలకి మనం పూజకి పెడతాం, మనం తింటలేదు. అవి ఎంతో శక్తివంతమైనవి. వీటితో మనకి ఆరోగ్యం అనేది 100% పర్ఫెక్ట్ ఆరోగ్యం, శక్తినిచ్చేది ఈ రైస్. ఇది ఈవెన్ అసలు మనకి కల్చర్ కాదు రైస్ ఎవరు జమీందారులు కూడా వాళ్ళు ఎప్పుడో పండుగలకో సంవత్సరానికి ఒకసారో తీసుకుని వాళ్ళ మీసాల మీద ఏదో నిమ్మకాయ పెట్టి నేను రైస్ తిన్నానని చూపించుకోవడానికి. అలాంటిది ఈరోజు పనిచేసే వాళ్ళకి రైస్ ఇచ్చి రైస్ టు ప్రొడ్యూస్ ప్యాడీ 1 kg 12,000 liters రిక్వైర్డ్, వెరాజ్ యువర్ మిల్లెట్స్కి 300 liters. అది కూడా రెయిన్ నుంచి వచ్చేది. నీకు పెస్టిసైడ్ అవసరం లేదు, కెమికల్స్ అవసరం లేదు. వీటికి అంతే, వీటికి కూడా 20,000 liters రిక్వైర్డ్ పర్ 1 kg ఆఫ్. ఇట్లాంటిది ఇది ఎక్కడ సంస్కృతి అండి? మన బయోడైవర్సిటీ అంటే సేవ్ వేర్ ఎవర్ యూ కెన్ సేవ్ ది వాటర్, సేవ్ ది అన్నెసరీ ఎక్స్పెండిచర్. ఇవన్నీ కూడా ఈ సబ్సిడీస్ అనేది తీసేసి వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి రైతుకి మద్దతు ధర ఇవ్వండి. మద్దతు ధరతో ఇస్తే సస్యశ్యామలం అవుతుంది. ప్రపంచంలో మనం విల్ బి నంబర్ 1 ఈ హెర్బల్తోనే. రైతు కూడా రారాజు అవుతాడు. బయోడైవర్సిటీ ఈజ్ ది ఓన్లీ ఆన్సర్. ఈరోజు మనం కళ్ళు తెరవకుండా ఈరోజు కూడా మనం ఇదే పాలసీస్ పెట్టుకుని ఉంటే మన నెక్స్ట్ తరం వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఇట్ విల్ బి ప్లానెట్. ఇప్పుడు ఫీవర్ వచ్చిందన్నారు, ప్లానెట్ విల్ నాట్ హ్యావ్ ఈవెన్ జర్మినేషన్ కూడా ఈ భూమి పనికిరాదు జర్మినేషన్కి. అట్లాగే డైజెస్టివ్ కెపాసిటీ పోయి ఈ కళేబరాలన్నీ అట్లాగే ఉంటాయి. అప్పుడు మానవుడు జీవించగలరా? అలాంటి దుస్థితి రాకమునిపే ఈరోజు మెలుకుని మనం చక్కని ఈ సందేశాన్ని అందరికీ తెలియజేయగలరని ఆశ, సంతోషం. ఓం శాంతి. ఆదివారం అనగా 20 మే 2018 నాడు
డాక్టర్ గడ్డిపాటి బాలకోటేశ్వరరావు గారి ఇంట జరిగిన సహస్రచంద్ర దర్శన మహోత్సవం ప్రకృతికి మన సంస్కృతి సంప్రదాయాలు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేయడానికి మొదలుపెట్టారు. కల్పవృక్షాలు మరియు కామధేనువులు మన సంస్కృతిలో ఎంత అంతర్గతమయ్యాయో ఈ మహోత్సవం తెలియజేస్తోంది. డాక్టర్ జీబీకే రావు గారు ఈ సహస్రచంద్ర దర్శన మహోత్సవంలో పంచవటి వనం, పంచభూత వనం, దత్తాత్రేయ మరియు మేడికి సంబంధించిన పవిత్ర మొక్కలను ఆరాధించి హోమం ద్వారా వాయుమండల శుద్ధిని చేపట్టారు. ఈ మహోత్సవం సందర్భంగా ప్రముఖ వేద పండితులు డాక్టర్ సూర్యనారాయణమూర్తి గారు ప్రకృతి భారతీయ సంప్రదాయాలపై వివరణ ఇస్తూ సత్పతి అంటే బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ప్రఖ్యాత ఆశ్రమాలకు చెందిన గురువులను ఈ మహోత్సవం మందు సత్కరించి వారి ఆశీర్వచనాలు పొంది వారిచ్చిన సందేశాన్ని గ్రహించారు. శివశక్తి కలయికే అర్ధనారీశ్వరి, అదియే ప్రకృతి అన్న దైవజ్ఞానాన్ని అందరికీ గురువులు వివరించారు. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధోభాసి యథా సితారాం గర్తే వహితామ వక్రామే. వేద మంత్రాలు చాలా ఉంటాయి. ఏ విధంగానైతే ఒక మొక్కని నాటి అది వృక్షంగా మారినప్పుడు పెరిగి పెద్దదై పుష్పాలనిచ్చి ఆ పుష్పాల ద్వారా తన ఉనికిని ప్రపంచానికి ఆ మొక్క చాటి చెబుతుందో, సుగంధం ద్వారా ఆ మొక్క ఉనికి, ఆ చెట్టు ఉనికి మనకంతా తెలియవస్తుందో, సిమిలర్ లైక్ దట్ ఆ విధంగానే ఏవం పుణ్యస్య కర్మణో, మనం చేసేటటువంటి మంచి పనుల ద్వారా ఆ మంచి ఫలితాంశాలు దూర దూర తీరాలు కూడా వ్యాపిస్తాయి. అలాంటప్పుడు మనిషికి మరణం లేదు, చెట్టుకు మరణం లేదు. ఈ సప్తతిలో ఉండేటటువంటి ఏకైక క్రియ రాగి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం, ఇది ఒక్కటే ప్రధానం. షష్ఠి పూర్తిలో అనేకం కాలపురుష నమస్కారాలు నియతికి అనుగుణంగా అనేక కలశాలు, సంవత్సరాలు, అయనాలు, మాతాలు, ఋతువులు, పక్షాలు, సంపూర్ణ కలశ స్వరూపం అంతా కూడా పెట్టుకొని సుమారుగా 700 కలశాలతో షష్ఠి పూర్తి చాలా పెద్ద బృహత్ కార్యక్రమం. సప్తతికి వచ్చేటప్పటికి ఒక్క రాగి చెట్టుకు మాత్రమే ప్రదక్షిణ. ఈ రాగి చెట్టుకు ఎంతకింత ప్రాముఖ్యత, అలాగే అసలు చెట్టుకి మనకి సంబంధం ఏమిటి? ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ చెట్టు జన్మ లభించదు. భగవద్గీతలో జ్ఞాపకం తెచ్చుకుంటే అధచోర్థం ప్రస్తాస్త శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ, అందులో ఈ రాగి చెట్టునే వర్ణించాడు ఆ గీతాచార్యుడు. ఏమిటి ఈ రాగి చెట్టు ప్రాధాన్యం అంటే, ఆ చెట్టుకు మూలం మనకు కనిపించే పేర్లు కావు. ఆ భగవద్గీతలో ఉండే చెట్టు అది రివర్స్లో ఉంటుంది. ఆ మూలం శ్రీమన్నారాయణమూర్తి, ఆయన పైన ఉన్నాడు. కొమ్మలు, శాఖలు అంతా కూడా మనమే. అశ్వత్థము రేపు లేనటువంటి, ఈవేళ ఉన్నటువంటి, ఎప్పుడూ ఉండేటటువంటి, శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటిది అని అర్థం. శాశ్వతంగా ఎప్పుడూ ఉండేది అశ్వత్థ వృక్షం, దాని చావు లేదు. అసలు ఏ చెట్టుకి చావు లేదు అని మనకు వేదమే చెప్తుంది. మరి చెట్లు ఎందుకు చచ్చిపోతున్నాయి? మనమే. చెట్టుకు సహజంగా ఎండ, గాలి, వాన, తేజస్సు, నీరు తాకితే ఏ చెట్టు మరణించదు. మనమే దానికి ఏదో అడ్డు చేస్తున్నాం. సహజంగా వచ్చేటటువంటి జీవనాడులను కట్ చేసి బోర్లు వేసుకొని మనం తోడుకొని దాన్ని చంపేస్తున్నాం. చెట్టు చచ్చిపోవడానికి మనమే కారణం అవుతున్నాం. పరోక్షంగా మనం కూడా చచ్చిపోతున్నాం. దేవతలంతా కూడా పరోక్ష ప్రియా ఈ మహిదేవా, ప్రత్యక్షంగా చేస్తే వాడు సంతోషించరు, పరోక్షంగానే అభివృద్ధి పడతారు. దేవుడు ముందర భగవంతుడా అని చెప్పి అన్ని తెచ్చి ముందర పెడితే ఆయన సంతోషించాడు. ఆయన స్మరించుకుని 10 మందికి పెడితే సంతోషిస్తాడు, 10 చెట్లు నాటితే సంతోషిస్తాడు. సప్తతిలో రావి చెట్టును స్థాపన చేసి రావి మొక్కలను వితరణ చెయ్యాలి, దానంగా ఇవ్వాలి అంటుంది వృక్ష సూత్రం. రావి చెట్టు శాశ్వతంగా ఉండేది, 24 hours ఆక్సిజన్ ఇస్తుంది. ఆయన ఎవరో గౌతమ బుద్ధుడు దాని కిందే ఎటర్నల్ ఫీలింగ్ సాల్వేషన్ అష్టమ మార్గం తెలుసుకున్నాడు, మహా చెప్తూ ఉంటాం. ఊళ్ళలో కూడా ఒకప్పుడు ఊరి మధ్యన రావి చెట్టు ఆంజనేయ స్వామి, లేదా రావి చెట్టు మైసమ్మ, వేప చెట్టు మైసమ్మ, దేవతా స్వరూపాలన్నీ కూడా వృక్ష స్వరూపాలే.
బిల్వ చెట్టు ఈశ్వరుని ప్రతీకగా మనం అర్చన చేస్తాం. జమ్మి చెట్టు దుర్గాదేవికి అపరాజితాదేవికి ప్రతీకగా దసరా పండుగ నిర్వహించుకుంటూ ఉంటాం. గణపతికి ప్రీతికరంగా దుర్వ సమర్పిస్తాం. శ్రీమన్నారాయణమూర్తి ప్రీతికరంగా రావి చెట్టుకు నమస్కారం చేస్తాం. దత్తాత్రేయుడికి ప్రీతికరంగా మేడి చెట్టుకు నమస్కారం చేస్తాం. ఇలా చూస్తే ప్రతి చెట్టుకు కూడా ఏదో ఒక వృక్ష సంబంధం ఉంది. దాన్ని మర్చిపోయి, అంటే మూలాలు మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్టుగా మనం తిరుగుతూ, మనం ఇష్టం వచ్చినట్టుగా మనం అన్ని తింటూ రోగాల బారిన పడుతున్నాం. ఏ ఇంట్లో బిల్వం ఉంటుందో మారేడు చెట్టు, ఆ ఇంట్లో ధనధాన్య వృద్ధి. ఎవరికి సంతానం లేదు అని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఒక్క వేప చెట్టు, ఒక్క రాగి చెట్టు, ఈ రెండింటిని పక్కన పెట్టి వాటికి ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుంది. జమ్మి చెట్టు బెరడు నీటిలో నానవేసి ఆ నీటిని మగవారు, రావి చెట్టు కొమ్మని నీటిలో నానవేసి ఆ నీటిని ఆడవారు. నేను మీకు మళ్ళీ మాట్లాడతాను. ఈ రెండింటిని 40 రోజుల పాటు స్వీకరిస్తే వాళ్ళకి దేహశుద్ధి, రక్తశుద్ధి, మీరు చెప్పుకునేటటువంటి స్పెర్మ్ కౌంట్ అన్నీ వండర్ఫుల్గా మారిపోతాయి. గొప్ప శక్తి లభిస్తుంది, సంతానము కలుగుతుంది. ఒక చెక్క మరో చెక్క రాపిడితో అగ్ని సముద్యతే పదగ్రహపతి రివా అని చెబుతూ అక్కడ కింద ఉండే ఆ చెక్క జమ్మి చెక్క, పైన ఉండే ఆ చెక్క రావి చెక్క. అది పురుషుడు, ఇది స్త్రీ. అందువల్ల సంసారము, సాంగత్యము, లోకము, ప్రపంచము ఇవన్నీ కూడా. కాబట్టి చెట్టు లేకుండా మనిషి లేడు. ప్రపంచమంతా కూడా పర్యావరణ పరితౌల్యం, పర్యావరణ సమతౌల్యం, ఎకలాజికల్ బ్యాలెన్స్ అని చెబుతూ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్కి మనమే కాలుష్యాన్ని మనమే సృష్టిస్తున్నాం. వీరంత మట్టుకి తగ్గించే ప్రయత్నం మనం చేద్దాం, 2 మొక్కలు పెడదాం అనే సంకల్పం చేస్తూ చివరగా సహస్ర చంద్ర దర్శన శాంతి కూడా చెట్లతో కూడుకున్నదే. ఇక్కడ జువ్వి, మర్రి అనే 2 చెట్లకు అర్చన చేసి వాటిని దానంగా ఇవ్వాలి. జువ్వి చెట్టు, మర్రి చెట్టు, ఈ రెండింటికి శాశ్వతత్వం ఉంది, మరణం లేదు. ఏ చెట్టు కూడా మరణించదు. ఏ చెట్టు కూడా తన పండు తాను తినదు. గాలితో, తుమ్ముతో, ధూళితో ధూమజ్యోతి స్థలిలమనతాం సన్నిపాత మేఘ అంటాడు వంశమహాకవి కాళిదాస్ గారు. ఏ చెట్టు తన పండు తాను తినదు. పరోపకారార్థ ఫలం వృక్షాః అంటుంది జ్ఞాన సంప్రదాయం. ఏ నీరు కూడా దాహంతో నాకు నేనే అని ఉండదు, ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించేటటువంటి నీరు పంటలు పండిస్తుంది. పారుచున్న నీరు పంటలు పండించు, పారకున్న నీరు పాచి పట్టు. వచ్చిన విద్య చెప్పాలి, చెట్లు నాటాలి. ఏ నది కూడా తన నీరు తాను త్రాగదు. ఏ గోమాత కూడా తన పాలు తాను స్వీకరించదు. చెట్లు పెడదాం, చెట్లు పెట్టాలి. ఈ చిన్నపాటి సందేశంతో సహస్ర చంద్ర దర్శన శాంతి కూడా మర్రి, జువ్వి అనే చెట్లకు సంబంధించింది. చెట్టు పెడితేనే మనిషి బ్రతుకుతాడు. ఏకాంతంలో నుంచి చెట్లు మాట్లాడతాయి, చెట్లు శ్వాసిస్తాయి, చెట్లు వింటాయి.